మల్కాజ్గిరి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సిఈఐఆర్ సిస్టమ్ ద్వారా పోలీసులు గుర్తించారు. దొంగతనానికి గురైన 2,08,00,000 విలువైన 1,039 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను బాధితులకు అధికారికంగా అందించారు. ఈ సందర్భంగా ఈ కేసులకు సంబంధించిన వివరాలను డీసీపీ గుణశేఖర్ వెల్లడించారు. ప్రజలు మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే సిఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేసుకుంటే ఫోన్ తిరిగి లభించే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. దానికి వి హావ్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ సిఈఐఆర్. ఈ సిఈఐఆర్ పోర్టల్లో మీరు అప్లోడ్ చేస్తే మొబైల్ ఫోన్స్ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫార్ మనం మల్కాజ్గిరి కమిషనరేట్ లో 1039 ఫోన్లు రికవర్ చేయడం జరిగింది. అవి ఈరోజు కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో యూ కెన్ సీ ఎదురుగా ఉన్న ఫోన్స్ ఇవి మా క్రైమ్ స్ట్రీమ్స్ సిసిఎస్ ఎల్బీ నగర్ అండ్ సిసిఎస్ మల్కాజ్గిరి వాళ్ళు కంటిన్యూస్ గా దీన్ని పర్సూ చేస్తూ ఈ మొబైల్ ఫోన్స్ అన్ని రికవర్ చేయడం జరిగింది. అండ్ విక్టిమ్స్ ఆర్ ఎవరైతే లూజ్ అయ్యారో వాళ్ళందరికీ విల్ డిస్ట్రిబ్యూట్ దెమ్. అండ్ వీఆర్ ఇష్యూయింగ్ పబ్లిక్ అడ్వైజరీ ఆల్సో. పబ్లిక్ అడ్వైజరీ ఇష్యూ చేస్తున్నాము. మీకు తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఇది పాస్ ఆన్ చేయండి. ఎస్పెషల్లీ స్టూడెంట్స్. నా రిక్వెస్ట్ ఏంటంటే స్టూడెంట్స్ మీ ఎడ్యుకేషనల్ డేటా కానీ మీ ఇంజనీరింగ్ డేటా ఆర్ ఏదైనా సరే మొబైల్ ఫోన్స్ లో స్టోర్ చేసుకున్నప్పుడు తర్వాత ఆ డేటాని మీ పర్సనల్ కంప్యూటర్స్ లో స్టోర్ చేసుకోవడం బెటర్. ఇట్లా మిస్ అయినప్పుడు మొబైల్స్ డేటా మొత్తం లూజ్ అవుతుంది.